Hello students, welcome back to Dear Students channel. So ee video lo manam discuss cheskune chapter coordination compounds. So idi inorganic chemistry lo important chapter 12th chemistry. So ee chapter nunchi manam PYQs important topics questions evaithe exams lo adugutado prati okati formulas based kuda manam 10 minutes lo discuss cheskundam. So ma channel ni subscribe cheskondi. Physics, chemistry, biology ila prati okka chapter videos anavi mem in detailed ga post chestunam. Just 10 minutes lo meeku chapter revision anadi avutundi. So channel ni subscribe cheskondi and టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ ప్రతిదీ రిలేటెడ్ టు నీట్ మీకు అక్కడ పోస్ట్ చేస్తాం. సో ఇది మీకు నీట్ అయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ కట్ ఆఫ్స్ వీడియోస్ కూడా మేము చేస్తూ ఉంటాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో అనేది జస్ట్ మేము 10 మినిట్స్లో ప్రతి ఒక్క చాప్టర్ అనేది రివైజ్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మేబీ అది హెల్ప్ అవ్వచ్చు. అండ్ మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే రివిజన్ అనేది క్విక్గా అయ్యి మీకు తెలియని పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇందులో మీకు 300-400 స్కోర్ చేస్తున్నట్లయితే ఈజీగా మీరు 600+ స్కోర్ చేసుకోవచ్చు రివిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ప్లేలిస్ట్ని కూడా మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లేలిస్ట్ అండ్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మేము ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. తెలుగులో మాత్రమే ప్రతి ఒక్క డౌట్స్ అనేవి మీకు క్లియర్ అవుతాయి. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. సో ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2025లో మనం 3 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 12 మార్క్స్ అనేవి మనకి ఓన్లీ జస్ట్ ఈ చాప్టర్ నుంచి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీరు స్కోర్ చేసుకోవచ్చు. బట్ ఈ చాప్టర్ మీకు అర్థమైతే ఎన్సీఆర్టీ కూడా ఒకసారి చదవాలి. ఎన్సీఆర్టీ చదవకపోయినా ఒక 1 shot సిరీస్ చూసినట్లయితే మీకు ఈ చాప్టర్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్తోనే మనకి మోస్ట్ ఆఫ్ ది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లైగెండ్స్ అండ్ సెంట్రల్ ఆటమ్. సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనకి 2 types ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో సెంట్రల్ ఆటమ్ అని అంటాం, లైగెంట్ అని అంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ప్రతివి బ్రాకెట్లో రిప్రజెంట్ చేసి ఉంటాయి. సో ఆ బ్రాకెట్లో మనకి ఒక సెంట్రల్ ఆటమ్ అనేది ఉంటుంది. ఆ సెంట్రల్ ఆటమ్ చుట్టూ మనకి లైగెండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ లైగెండ్స్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు. సో ఆ 8 అవి ఎన్ని అయితే ఉన్నాయో 1 ఉంటే 1, 2 అంటే 2, 3 అంటే 3, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ 6. సో కోఆర్డినేషన్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ లైగెండ్స్ అటాచ్డ్ టు ది సెంట్రల్ ఆటమ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్క కాంపౌండ్కి కోఆర్డినేషన్ నంబర్ ఎలా వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అని అంటాం. సో ఇక్కడ మనకి బ్రాకెట్ అవుట్ సైడ్ ఏవైతే అయాన్స్ అన్నవి ఉంటాయో వాటిని కౌంటర్ అయాన్స్ అంటాం. సో ఈ బ్యాలెన్స్ చేయడానికి మనకి కౌంటర్ అయాన్స్ అన్నవి ఉంటాయి. సో ఇది మెయిన్. సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ ఫార్ములా ఇక్కడ చూసుకోవచ్చు K4FeCN 6 times ఇన్ బ్రాకెట్. సో ఇది ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్. సో ఇందులో మనకి K4 అన్నవి సెంట్రల్ కౌంటర్ అయాన్స్, సో Fe అనేది సెంట్రల్ ఆటమ్, 6 సైనైడ్ ఆటమ్స్ అన్నవి లైగెండ్స్గా అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెంట్రల్ ఆటంలో మనకి వ్యాలెన్సీ షెల్స్లో వేకెంట్ ఉన్నప్పుడు ఈ లైగెంట్ ఆటమ్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సెంట్రల్ ఆటమ్స్ అన్నవి తీసుకొని స్టెబిలిటీని ఫామ్ అవుతుంది. సో ఇదే మెయిన్ కాన్సెప్ట్. సో అందుకే కోఆర్డినేషన్ బాండ్స్ అన్నవి ఫామ్ అవుతాయి లైగెంట్కి, సెంట్రల్ ఆటమ్కి. సో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి చాప్టర్ మొత్తం అర్థం కావాలంటే. సో అది మీకు వేరే ఫామ్లో కూడా చూసుకోవచ్చు కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మోస్ట్ ఆల్ ది మెటల్ అయాన్స్ కెన్ ఫామ్ కాంప్లెక్స్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క లైగెంట్ అన్నది మనకి ప్రతి ఒక్క సెంట్రల్ ఆటమ్ కూడా డి బ్లాక్ ఎలిమెంట్ అయ్యి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్సే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, ఎందుకంటే వాటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ కాంపౌండ్ని మనం ఇలా రాయొచ్చు. సో బ్రాకెట్ బయట ఉన్నదాన్ని మనం కౌంటర్ అయాన్ అంటాం, బ్రాకెట్ లోపల మనం కొబాల్ట్ని మనం సెంట్రల్ అయాన్గా డిస్కస్ చేస్తాం. సో ఈ కొబాల్ట్ సెంట్రల్ అయాన్ అయితే NH3 6 ఉన్నాయి. సో 6 NH3s అన్నవి చుట్టూ ఉంటాయి. సో ఇవి లైగెండ్స్. సో ఈ NH3 లైగెండ్స్ అన్నవి సెంట్రల్ ఆటమ్ కొబాల్ట్కి ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తాయి. కొబాల్ట్ అన్నది యాక్సెప్ట్ చేసి స్టెబిలిటీని ఫామ్ చేస్తుంది. సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఇక్కడ రిప్రజెంట్ ఎలా చేయాలో ఇక్కడ చూపించాడు. సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మనం ఏవైతే చదువుతామో ఫస్ట్ చూసుకుందాం. డిఫరెంట్ టర్మ్స్ అనేవి చూసుకుంటాం. ఇక్కడ సెంట్రల్ ఆటమ్, లైగెండ్ 2 parts ఉంటాయి. సో ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి కోఆర్డినేషన్ నంబర్ ఈ కాంపౌండ్కి 6, ఎందుకంటే 6 సైనైడ్ అయాన్స్ అనేవి మనకి బౌండ్ అయిపోయి ఉన్నాయి.
సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అనేది వేరే వేరే మాలిక్యూల్కి డిఫరెంట్ అయి ఉంటుంది. మోనోడెంటెంట్స్ అని లైగెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే లైగెండ్ టైప్స్ ఏవి, లైగెండ్స్లో మనకి మోనోడెంటెట్ ఉంటుంది. మోనోడెంటెంట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. డైడెంటెట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నట్టు. ట్రైడెంటెట్ అంటే 3, టెట్రా 4, పెంటా 5, హెక్సాడెంటెట్ అంటే 6 ఎలక్ట్రాన్స్ని ఎట్ ఏ టైం లైగెండ్ అనేది సెంట్రల్ ఆటమ్కి డొనేట్ చేస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లైగెండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తుందో దాని బేసిస్గా మనకి లైగెండ్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో ఎన్ని ఇస్తుందో దానివల్ల కూడా మనం కోఆర్డినేషన్ నెంబర్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం నామిక్లేచర్ కూడా మాట్లాడతాం కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి. సో ఇక్కడ 3 థియరీస్ అనేవి ఇచ్చారు. వెర్నర్స్ థియరీ, వాలెన్సీ బాండ్ థియరీ అండ్ సిఎఫ్టీ థియరీ. అండ్ ఇక్కడ మనం ఐసోమెరిజం కూడా చూసుకోవచ్చు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో. ఆర్గానిక్ మెటలో కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో మీరు ఎన్సీఆర్టీ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ మనం బేసిక్ టర్మ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కోఆర్డినేషన్ ఎంటిటీ. సో ఇక్కడ కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ విత్ ఇట్ లైగెండ్స్ని మనం కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. సో ఇలా బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని. సెంట్రల్ ఆటమ్ అంటే మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం, ద మెటల్ అయాన్ అట్ సెంటర్. సో లైగెంట్ అంటే ఏవైతే డొనేట్ చేస్తాయో లోన్ పేర్స్ని సెంట్రల్ ఆటమ్కి వాటిని లైగెంట్స్ అంటాం. కోఆర్డినేషన్ నంబర్ అంటే ఎన్ని డోనర్ ఆటమ్స్ అయితే ఉన్నాయో డైరెక్ట్లీ అటాచ్డ్ టు ది సెంట్రల్ ఆటమ్. సో ఈ ఎఫ్ఈ అన్న సెంట్రల్ ఆటమ్కి 6 సైనైడ్ అయాన్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. సో కోఆర్డినేషన్ నెంబర్ 6. సో కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఆ స్పియర్ లోపల ఉన్నవి. సో ఆక్సిడేషన్ స్టేట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ లైగెండ్స్ చూసాం. సో టైప్స్ ఆఫ్ లైగెండ్స్ అన్నది మనకి ఎన్ని లోన్ పేర్స్ అనేది డొనేట్ చేస్తుందో దాని బేస్డ్గా ఉంటాయి. యూనిడెంటెడ్ అంటే 1 డోనర్, 1 ఆటమ్ డోనర్. ఇక్కడ బయోడెంటెడ్ అంటే 2 డోనర్స్ ఉంటాయి. పాలిడెంటెడ్ అంటే మల్టిపుల్ డోనర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈడిటిఏకి 6 హెక్సాడెంటెడ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు. సో లైగెండ్స్ అనేవి క్యాటియానిక్, యానియానిక్ కూడా ఉంటాయి. 2 టైప్స్. సో క్యాటియాయిన్స్, యానియానిక్ లైగెండ్స్. సో న్యూట్రల్ లైగెండ్స్ కూడా ఉంటాయి. యాంబిడెంటెడ్ లైగెండ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకే మాలిక్యూల్లో మనకి 2 ఆటమ్స్ అనేవి డొనేట్ చేస్తాయి. సో 2 డోనర్ ఆటమ్స్ ఉంటాయి ఒక లైగెంట్లో. సో ఎగ్జాంపుల్ ఎస్సిఎన్లో మీరు ఎస్ అనేది డొనేట్ చేస్తే థయోసైనెట్, ఎన్ అనేది డొనేట్ చేస్తే ఐసోథయోథైనెట్. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో నామిక్లేచర్ రూల్స్ కూడా ఫస్ట్ మెయిన్లీ ఇంపార్టెంట్. సో ఈ నామిక్లేచర్ రూల్స్ కూడా చదువుకోండి. సో ప్రతి ఒక్క కాంపౌండ్కి మీరు నామిక్లేచర్ అనేది ఎలా రాయాలో కూడా గుర్తుపెట్టుకోండి. సో నేమ్ ఆఫ్ ద లైగెండ్స్ అనేది స్టార్టింగ్ రాయాలి, తర్వాత సెంట్రల్ ఆటమ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు NH3 4 టైమ్స్ ఉన్నది కాబట్టి టెట్రా ఎమైనో, తర్వాత సెంట్రల్ ఆటమ్ కాపర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ప్రిఫిక్స్ అన్నది కూడా యూజ్ చేయాలి. మల్టిపుల్ లైగెండ్స్ ఉంటే ఇది టెట్రా అన్నట్టు, ఇది హెక్సా అన్నట్టు, ఇక్కడ టెట్రా. సో ఇది 2 వస్తే బిస్ ఆర్ డై అని యూజ్ చేయొచ్చు. ఫర్ యానియానిక్ లైగెండ్స్ చేంజ్ ఎండింగ్స్. యానియానిక్ లైగెండ్స్ ఉన్నట్లయితే ఐడిట్, ఓయిడ్, 8 అనేవి మనం పెట్టుకోవాలి. ఆక్సిడేషన్ అనేది మనం రోమన్ లెటర్స్లో రాయాలి. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మనకి ఐసోమెరిజం 2 టైప్స్గా చూసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరో ఐసోమెరిజం. స్ట్రక్చర్ వైజ్గా మనకి డిఫరెన్స్ ఉండి ఫార్ములా అన్నది సిమిలర్ అయితే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటాం. ఫార్ములా సిమిలర్ ఉండి కానీ మనకి స్ట్రక్చర్ కూడా సిమిలర్ ఉండి కానీ మనకి ఆప్టికల్ యాక్టివిటీ అన్నది డిఫరెంట్ ఉన్నది అనుకోండి, దాన్ని స్టీరో ఐసోమెరిజం అంటాం. సో ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంకి టైప్స్ చూసుకోవచ్చు. లింకేజ్ ఐసోమెరిజం. సో దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు PYQస్లో. ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే లైగెండ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ లైగెండ్స్ బిట్వీన్ ది సెంట్రల్ ఆటమ్. సో అయనైజేషన్ ఐసోమెరిజం కూడా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ కౌంటర్ అయాన్స్ ఉంటాయి. కౌంటర్ అయాన్ మారినట్లయితే అయనైజేషన్ ఐసోమెరిజం, మనకి లైగెండ్స్ మారినట్లయితే కోఆర్డినేషన్ ఐసోమెరిజం. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అయ్యి లేకపోతే తీసేసినట్లయితే హైడ్రేట్ ఐసోమెరిజం. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్తో సహా. సో స్టీరో ఐసోమెరిజంలో మనకి సిస్ అండ్ ట్రాన్స్ చూసుకోవచ్చు. సిస్ అయితే ఇలా ఉంటుంది, సేమ్ ఆటమ్స్ అనేవి సేమ్ లైగెండ్స్ అనేవి ఒక సైడ్లో ఉంటే సిస్, అండ్ సేమ్ ఆటమ్స్ అనేవి డిఫరెంట్ ఆపోజిట్ సైడ్లో ఉంటే ట్రాన్స్. సో ఆప్టికల్ ఐసోమెరిజం కూడా మీరు చూసుకోవచ్చు. సో ఏవైతే ఆప్టికల్ ఐసోమెరిజం ఫామ్ అవుతాయో అవి ఎన్సీఆర్టీలో ఒక 2-3 మాలిక్యూల్స్ ఇచ్చాడు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు థియరీస్ చూసుకోవచ్చు. వెర్నర్స్ థియరీ, వాలెన్సీ బాండ్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. వెర్నర్స్ థియరీ ఏం చెప్తుందంటే ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సెస్ ఫర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు మీకు. వాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే హైబ్రిడైజేషన్ ఆఫ్ మెటల్ ఆర్బిటల్స్ డిటర్మైన్ జియోమెట్రీ. సో ఇప్పుడు
ఏదైనా ఒక సెంట్రల్ ఆటమ్ ఇచ్చి సో NH3 అనేవి 6 టైమ్స్గా ఉండి సో దీని జియోమెట్రీ, దీని షేప్, దీని హైబ్రిడైజేషన్, దీని జియోమెట్రీ అంతా మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా మనకు తెలుస్తుంది. సో వెర్నర్స్ థియరీ ద్వారా మనకి ప్రైమరీ సెకండరీ వ్యాలెన్సీస్ అనేవి తెలుస్తాయి. సో ప్రైమరీ వ్యాలెన్సీ అన్నది ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది, సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్ అంటాం. సో ఇది మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకి కలర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఎ కాంప్లెక్స్ తెలుస్తాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు కోఆర్డినేషన్ నెంబర్ 2, 3, 4, 5, 6 ఒకవేళ ఇలా ఉన్నట్లయితే, హైబ్రిడైజేషన్ మనకి ఇలా ఉన్నట్లయితే, షేప్ అన్నది మనకి ఇక్కడ ఇచ్చాడు లీనియర్, ట్రైగోనల్ ప్లేనర్, టెట్రాహైడ్రల్, స్క్వేర్ ప్లేనర్. సో వాటి ఎగ్జాంపుల్స్. సో ఇది ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ అనేది మాక్సిమం ఈ చాప్టర్ నుంచి, ఈ టాపిక్ నుంచి వస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు NCERTలో కూడా 2 టేబుల్స్ ఇచ్చాడు. కోఆర్డినేషన్ నెంబర్ 6 అయి ఉంటే మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఆక్టాహెడ్రల్ షేప్ ఫామ్ అవుతుంది. sp3 D2కి అయితే మనకి ఈ ఎగ్జాంపుల్స్, బట్ D2 sp3కి అయితే ఈ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువుకుంటే బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ ఆక్టాహెడ్రల్ షేప్లో మనం చూసుకున్నట్లయితే D2 sp3కి మనకి ఇన్నర్ ఆర్బిటల్ అంటాం. సో D ఫస్ట్ వచ్చింది అనుకోండి ఇన్నర్ ఆర్బిటల్, సో S ఫస్ట్ వచ్చింది అనుకోండి అవుటర్ ఆర్బిటల్. సో అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో ఏ కాంప్లెక్సెస్ ఏ ఫామ్ చేస్తాయో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అప్లికేషన్స్ ఆఫ్ ఏ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో ఇదైతే మీరు NCERT చదవక్కర్లేదు, జస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు. ఇవి కెటలిస్ట్గా మెయిన్లీ మనకి ఇండస్ట్రియల్ పర్పసెస్లో యూజ్ చేస్తాం. సో బాక్సైట్ అనుకున్నా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు హిమోగ్లోబిన్ చూసుకోవచ్చు. హిమోగ్లోబిన్లో మనకి ఐరన్ ఉంటుంది. సో ఇది కూడా ఒక కోఆర్డినేషన్ కాంపౌండే. క్లోరోఫిల్లో మనకి మెగ్నీషియం ఉంటుంది. అండ్ విటమిన్ B12లో మనకి కొబాల్ట్ అయాన్ ఉంటుంది. సో ఇప్పుడు EDTA మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సిస్ప్లాంటిన్ ఈజ్ యాంటీ ట్యూమర్ ఏజెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది ఇంపార్టెంట్ PYQ సిస్ప్లాంటిన్. సో ఇక్కడ కాంపౌండ్ కూడా ఇచ్చాడు, కోఆర్డినేషన్ కాంపౌండ్. అండ్ సిల్వర్, గోల్డ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫర్ సైనైడ్ కాంప్లెక్సెస్. సో ఈ ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ AGBR అన్న కాంపౌండ్ మనకి యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మైండ్ మ్యాప్స్ మీరు ఈజీగా చూసుకున్నట్లయితే ఇక్కడ వర్నర్స్ థియరీ మనకి 2 వ్యాలెన్సెస్ అనేవి ఇస్తాయి. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్కి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటే దాన్ని ప్రైమరీ వ్యాలెన్సీ అంటాం. సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్. సో IUPAC నేమ్స్ రాయడానికి రూల్స్ ఏవైతే పాటించాలో అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఐసోమెరిజంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జియోమెట్రీ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం, స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో స్ట్రక్చరల్లో మనకి ఫార్ములాస్తో పాటు వాటి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యాలెన్సీ బాండ్ థియరీ మనకి ఏం చెప్తుందంటే హైబ్రిడైజేషన్ అండ్ షేప్స్ అనేవి చెప్తాయి. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మనకి స్టెబిలిటీ అని చెప్తుంది, ఎనర్జీ బాండింగ్ చెప్తుంది. సో మెటల్ కార్బనల్స్ కూడా ఇంపార్టెంట్. మాక్సిమం దీని మీద క్వశ్చన్స్ అనేవి మాక్సిమం అడగలేదు PYQస్లో. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో మాక్సిమం ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ చాప్టర్ నుంచి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క వీడియో మేము 10 minutesలో కవర్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రీక్వెంట్గా మీరు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి ఫాలో అయినట్లయితే మీ మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యి 600+ మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ రిగార్డింగ్ కట్ ఆఫ్స్, ప్రాసెసెస్, రూల్స్ వాటి వీడియోస్ కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.